20 సూత్రాల కార్యక్రమంలో భాగంగా వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అమలు తీరును జిల్లా అధికారులతో సమీక్షించేందుకు 20 సూత్రాల కార్యక్రమం రాష్ట్ర చైర్మన్ లంకా దినకరన్ మంగళవారం ఏలూరు జిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెత్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యేలు లంకా దినకరన్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం గోదావరి సమావేశ మందిరంలోని నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులతో వివిధ శాఖల పనితీరును పరిశీలించారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను రెండవసారి ఏలూరు జిల్లాకు వచ్చానని తెలిపారు. ముఖ్యంగా కొల్లేరు ప్రాంత సమస్యలు, విద్య, వైద్యం, ఉపాధి హామీ పథకం అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించినట్లు చెప్పారు. తల్లికి వందనం పథకం, ఉపాధి హామీ పనులు అమలు సక్రమంగా జరిగేలా జిల్లా అధికారులు ప్రత్యేక బాధ్యతతో పనిచేయాలని సూచించారు. వైద్య సేవల విషయానికి వస్తే 108, 104 అంబులెన్స్ సేవల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 20 సూత్రాల కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడానికి ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని లంకా దినకరన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, సొంగ రోషన్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు పరిధిలోని 8 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక మండలం, మొత్తం కూడా 122 గ్రామాలు. 122 గ్రామాల్లో 46 వచ్చేటప్పటికి కొల్లేరుకి బెడ్గా అనుసంధానమైనటువంటి ప్రాంతాలు, ఒక 76 బెల్ట్ గ్రామాలు, అంటే దానికి అనుసంధానం అయితే చుట్టూతా ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. ఈ పరిధిలో మొత్తం కూడా 77,055 ఎకరాలకి సంబంధించినటువంటి భూమి, అందులో 57,141.59 ఎకరాల ప్రభుత్వ భూమి, 13,962.76 ఎకరాల జిరాయితీ భూమి, అలాగే 5,959.73 ఎకరాల డీ పట్టా భూమి ఉంది. మొత్తం కూడా కొల్లేరు సంబంధించి ఏలూరు జిల్లాకి ముఖ్యంగా మత్స్య సంపద, అలాగే పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి గైడ్లైన్స్, ఎక్స్పర్ట్ కమిటీకి మనం ఇచ్చినటువంటి నివేదికలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే ఎన్జీటీ నుంచి కూడా రాబోయే 2 రోజుల్లో దానికి సంబంధించి ఒక కంక్లూజన్ వస్తుందంటున్నారు. వాటన్నిటిని బేస్ చేసుకొని ఏ విధమైనటువంటి ప్రణాళికతోటి వెళ్ళాలి అనేటటువంటి దానికి ఇక్కడ అధికారుల్ని సమేతపరచడానికి ఈ యొక్క సమీక్ష చాలా దోహదపడింది. అదేవిధంగా 189 రకాల దేశీయ, విదేశీ పక్షులకి సంబంధించి నివాసానికి సంబంధించినటువంటి కేంద్రంగా కొల్లేరు ఉంది. వాటి సంరక్షణ ఎలాగనేటటువంటిది, వాటికి సంబంధించినటువంటి ఏ విధంగా ఒక పార్క్ లాగా దాన్ని ఒక వైల్డ్ లైఫ్ కానీ, అలాగే బర్డ్స్ సెంచురీ పార్క్ కానీ వాటికి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చెందాలి, దానికి పర్యాటకంగా ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే దాని మీద కూడా అధికారులను దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. వైద్యం అనేటటువంటిది వికసిత్ భారత్కి, స్వర్ణాంధ్రకి అత్యంత అవసరము. అత్యుత్తమైనటువంటి మానవ వనరులు ఉన్నప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుంది. అత్యుత్తమైనటువంటి ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుంది. స్వర్ణాంధ్రని ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం ఉందో దాన్ని సాధించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్లో భాగస్వామ్యం చేయడానికి, ఒక అత్యుత్తమైనటువంటి మానవ వనరులు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందనేటటువంటి ఒక దృక్పథంతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అంశాలతో పాటు వీబీజీ రామ్జీ మీద కూడా, ఏదైతే ఇంతకుముందు ఉపాధి హామీ నుంచి ఇప్పుడు వీబీజీ రామ్జీకి మనం మైగ్రేట్ కావటము, ముఖ్యంగా అధికారులను అడగటం జరిగింది. వీబీ కూడా ఎక్కువ పనులు చేసుకునేటటువంటి అవకాశం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను గమనించాను ఈ జిల్లాకి సంబంధించి. గతంలో నేను వచ్చినప్పుడు దాదాపు ఒక 50% మెటీరియల్ ఎంటైటిల్మెంట్ వాడుకోలేనటువంటి దుస్థితి నుంచి ఈరోజు 185 కోట్లు ఉంటే 226 కోట్ల వరకు, అంటే 41 కోట్లు అదనంగా వాడే స్థితికి వచ్చా. అంటే అడ్మినిస్ట్రేషన్ ఎంత పకడ్బందీగా, ఎంత పర్ఫెక్ట్గా ఒక సూచన ఇస్తే దాన్ని చేశారనే దానికి ఉదాహరణ కనపడింది. జిల్లా కలెక్టర్ గారికి, అలాగే పంచాయతీరాజ్ వారికి, ఇద్దరికీ కూడా నేను వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. గతంతో పోల్చుకున్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము జల్ జీవన్ మిషన్ మొత్తం పూర్తయిందని చెప్పట్లేదు. మేము చాలా స్పష్టంగా ఎక్కడైతే 3,860 కోట్లు అవసరమో 4,81,000లో 4,20,000కి ట్యాపులు బిగించారు, కానీ వాటర్ రావట్లేదని చెప్పి అది మా నిబద్ధత. ఎందుకు రాలేదంటే గతంలో ట్యాపులు బిగించి పూర్తయిందన్నారు. మేము అలా చెప్పట్లేదు, ఉన్న వాస్తవం చెప్తా ఉన్నాం. అండ్ దెన్ దాదాపు ఇక్కడ మీ ఈ సమీక్షా సమావేశానికి అధికారులందరూ కూడా చక్కగా సమాచారం తీసుకొచ్చారు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించి ఆద్యంతము కూడా చాలా డెప్త్గా ఈ సమీక్ష నిర్వహించడానికి
కలెక్టర్ గారు వారి యొక్క కృషి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు వాస్తవ విషయాల్ని తెలియజేసేదానికి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ సమీక్షలో పాల్గొని చాలా మంచి ఇన్పుట్స్ కూడా అధికారులకి ఇంకొంచెం వేగంగా సర్వీస్ డెలివరీ అయ్యేటటువంటి విధంగా ప్రజలకి చేశారు. అందరికీ నమస్కారం.